ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఒక్కో తీగ లాగే కొద్దీ డొంకంతా కదులుతోంది. సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉన్న హై ప్రొఫైల్ కేసు కావడం, హత్యాయత్నం కోణం కూడా ఉండడంతో సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పార్టీ జరిగింది ఆయన ఫామ్ హౌస్ లోనే, పార్టీని ఆర్గనైజ్ చేసింది ఆయనే, కాల్పులకు ఉసుగొల్పింది తానే. ఇవన్నీ కలిసి పైలట్ రోహిత్ రెడ్డిని పూర్తిగా కార్నర్ చేసేశాయి. పోలీసులపై కాల్పులకు నమిత్ శర్మని రోహిత్, రితేష్ ఉసిగొల్పారని, ఏం జరిగినా చూసుకుంటామని రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. ఎంపీ పుట్టా మహేష్ కూడా నమిత్ శర్మతో కలిసి పార్టీకి వచ్చారు. 3 రకాల డ్రగ్స్ సేవించిన నమిత్ శర్మ అరెస్ట్ కి ముందు తనకు హోంమంత్రి అమిత్ షా తెలుసు అంటూ బెదిరించడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పుల ఘటన వెనక ఏం జరిగింది, ఎవరి ప్రమేయంతో పోలీసులపై హత్యాయత్నం జరిగింది, తేల్చాల్సిన మిస్టరీ ఇదే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇది శంషాబాద్ పిఎస్ లో 8.5 గంటల పాటు లోతుగా విచారణ జరిగింది. మరిన్ని వివరాలు కూడా రాబట్టింది దర్యాప్తు బృందం. రోహిత్ రెడ్డితో ఎలా పరిచయం అయింది, గతంలో ఫామ్ హౌస్ లో ఎప్పుడైనా ఇలా డ్రగ్స్ తీసుకున్నారా, మీ అందరి సిండికేట్ ఏ రకంగా కుదిరింది, పార్టీకి ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్ని ఆరా తీశారు. నిందితుల్లో కొందరు కేవలం రోహిత్ రెడ్డి పిలిస్తేనే వచ్చాము అని, డ్రగ్స్ విషయం తమకు తెలియదని చెప్పినట్టు తెలుస్తోంది. సో అన్ని వేళ్లు కూడా ఫైనల్ గా రోహిత్ వైపే చూపిస్తున్నాయి. అటు డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డి కొత్త లింకులు బయటపడుతూ ఉన్నాయి. మొదట్లో సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు నిందితులు చెప్పారు, కానీ హైదరాబాద్ లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా విచారణలో గుర్తించారు పోలీసులు. అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి డ్రగ్స్ కొన్నట్టుగా తేలింది. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ డ్రగ్స్ ని అందజేసిన అభిషేక్ సింగ్ పై గతంలో కూడా డ్రగ్స్ అలిగేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, 3 ప్రధాన నిందితుల్ని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఉపరపల్లి కోర్టులో పిటిషన్ వేశారు మొయినాబాద్ పోలీసులు. మరి విచారణ జరిగిందా, కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా, కేసు ఏ రకంగా ముందుకు వెళ్తోంది? మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి ఇప్పటికే ఈ కేసులో లోతైనటువంటి దర్యాప్తు చేయవలసిందిగా ఒకవైపు సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఉపరపల్లి కోర్టులో వారం రోజుల పాటు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు. అయితే ఇరు వాదనలు విన్నటువంటి ఉపరపల్లి కోర్టు మాత్రం 23వ తారీఖు ఈ తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ప్రధానంగా పీపీ వాదనల ప్రకారం అసలు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానితో పాటుగా ఏదైతే వీళ్ళు ప్రేరేపించినటువంటి అంశానికి సంబంధించి, అంటే నమీష్ శర్మ కాల్పులు జరుపుతున్నటువంటి సమయంలో ఏది జరిగినా మేము చూసుకుంటామంటూ ఒకవైపు రితేష్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డి ఇద్దరు కూడా రెచ్చగొట్టేటువంటి ఆ ప్రయత్నం చేయడము, దీంతో నమీష్ శర్మ కాల్పులు జరపడము, అసలు ఎందుకు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి, ఈ అంశాలకు సంబంధించి తెలియాలంటే ఖచ్చితంగా లోతైనటువంటి విచారణ చేయాల్సిందిగా ఒకవైపు సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే పీపీ వాదనలు కూడా ఆ రకంగానే వినిపించినటువంటి పరిస్థితి. ఇక మరొక వైపు ఎవరైతే నిందితులకు సంబంధించినటువంటి తరపు న్యాయవాది మాత్రం ఒక్కరోజు విచారిస్తే సరిపోతుంది, ఇప్పటికే అసలు ఆ వెపన్ ఎవరిది అనే దానికి సంబంధించి పోలీసులు గుర్తించారంటూ కూడా నిందితుల తరపు న్యాయవాది అతనికి సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించాడు. ఈ నేపథ్యంలో ఇరు వాదనలు విన్నటువంటి ఉపరపల్లి కోర్టు మాత్రం 23వ తారీఖున తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 7 మందిని ఒకవైపు సిట్ విచారించింది. అందులో భాగంగా రోహిత్ రెడ్డి మమ్మల్ని ఇన్వైట్ చేస్తేనే వచ్చాము, కానీ ఇది డ్రగ్స్ పార్టీ అని తెలియదంటూ మరొక వైపు చెప్పినటువంటి క్రమంలో కూడా అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మొదటగా ఎవరైతే కౌశిక్ రవి సిమ్లా నుంచి డ్రగ్స్ తెచ్చినట్టుగా ఏదైతే పట్టుబడిన రోజు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తే, ఆ తర్వాత మాత్రం అభిషేక్ సింగ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఓఆర్ఆర్ దగ్గర రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవర్ శరత్ వెళ్లి తీసుకొని రావడం, దాని పట్ల అసలు ఎన్నిసార్లు ఈ డ్రగ్స్ పార్టీ ఆ ఫామ్ హౌస్ లో జరిగింది, ఆ సమయంలో ఎవరెవరు అటెండ్ అయ్యారు అనే దానికి సంబంధించి వివరాలు రావాలంటే ఖచ్చితంగా ఈ 3 నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే కానీ ఈ అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. మరొక వైపు ఎవరైతే పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో పాటు మరొక వైపు నమీష్ శర్మ, ఈ ఇద్దరికి కూడా రక్త నమూనాలు సేకరించి పరీక్షల్లో దాదాపు 3 అంటే పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి 2 రకాల డ్రగ్స్ నమూనాతో పాటు నమీష్ శర్మకి 3 రకాల డ్రగ్స్ సంబంధించినటువంటి నమూనాలు ఉన్నట్టు ఒకవైపు గుర్తించారు. అయితే ఈ 3 రకాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ సేవింపు అంతా కూడా ఆ రోజు జరిగినటువంటి పార్టీలోనే సేవించారా, లేదు అంటే మరెక్కడైనా సేవించి ఆ డ్రగ్స్ కొకైన్ ఎవరైతే తీసుకొచ్చారో ఆ అంశానికి సంబంధించి అక్కడ సేవించారా, ఈ అంశాలన్నీ కూడా బయట రావాలంటే ఖచ్చితంగా ఈ 3ని విచారిస్తే కానీ ఈ అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి అభిషేక్ సింగ్ అనే వ్యక్తి గతంలో కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి మూలాలు, పరిచయాలు ఇవన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. దానికి సైతం కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా రోహిత్ రెడ్డిని విచారిస్తే అనేక అంశాలు, డ్రగ్స్ సంబంధించినటువంటి మూలాలు సైతం కూడా బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు
ఏదైతే పోలీసులు ఎంటర్ అయిన వెంటనే నమిష్ శర్మతో ఏది జరిగినా ఏం జరిగినా కూడా మేము చూసుకుంటామంటూ కూడా వీళ్ళు ఆ యొక్క రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఆర్మ్స్ యాక్ట్ ప్రకారము కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి అన్ని వైపులా చూసుకుంటే పైలట్ రోహిత్ రెడ్డిని కార్నర్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశాలన్నీ బయటికి రావాలంటే ఖచ్చితంగా కూడా కస్టడీలో తీసుకుంటేనే ఈ అంశాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అందులో భాగంగానే ఉప్పరపల్లి కోర్టు మాత్రం 23వ తారీఖున ఈ తీర్పును రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఆల్ రైట్, థ్యాంక్ యూ జ్యోతి.